స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, 4 ఆలుగడ్డలు ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చిన్న మంట మీద ఉడికించుకోండి. చాలా చక్కగా ఉడికిపోయాయి ఆలుగడ్డ ముక్కలు. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వంకాయలు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. నేను తిని చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఆయిల్ పైకొచ్చే వరకు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకుందాం. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆలు వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు. ఎలా చేసినా బాగుంటుంది. చివరిగా 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఆలు వంకాయ కర్రీ రెడీ అయ్యిందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసే